ఆర్టీసీ సమ్మెను పోలీసులతో అణచివేయాలని రేవంత్ సర్కారు చూస్తోంది. పోలీసు సంఖ్యల నుంచి సమ్మెను నిలువరించాలని ఆరాటపడుతోంది. డిమాండ్లు నెరవేర్చడం లేదని ఆత్మ బలిదానం చేసిన శంకర్ గౌడ్ చివరి కోరికను తీర్చడం లేదు. అయితే ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ మృతదేహానికైతే పోస్ట్ మార్టం తర్వాత ముత్తోజిపేటకు తీసుకొచ్చారు. ముత్తోజిపేట నుంచి నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు పోలీసులు అంగీకరించడం లేదు. నర్సంపేట డిపోకు తీసుకెళ్తుంటే శంకర్ గౌడ్ ఆత్మ శాంతించదని కూడా కార్మికులు చెప్తున్నారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సంపేట డిపోకు తీసుకెళ్తామని ఆర్టీసీ కార్మికులు తెగేసి చెప్తున్నారు. ఇటు పోలీసులతో ఆర్టీసీ కార్మికులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ముత్తోజిపేటలో హై టెన్షన్ అయితే నెలకొంది. అండ్ శంకర్ గౌడ్ మృతదేహానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాము. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామనేసి పెట్టారు. వాళ్ళు ఏం చెబుతున్నారు, కమిటీలు మహాలక్ష్మి పథకము తీసుకొచ్చిన 24 గంటల్లో మేము దాన్ని విజయవంతంగా అమలు చేసినాం. ఇప్పటి వరకు కూడా ఈ మహాలక్ష్మి పథకం తీసుకురావడానికి ఎలాంటి కమిటీలు వేసిండ్రు, ఎలాంటి అధ్యయనాలు చేసిండ్రు. మరి ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ కింద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కండక్టర్లు 1000 మంది ఈరోజు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఊడగొట్టింది. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. 2021 సంబంధించిన పిఆర్సీలు 2025కు సంబంధించిన పిఆర్సీ కూడా అమలు చేయాలి. ఈరోజు 2021 పిఆర్సీ 61 నెల జాప్యం అవుతుంది. ఈరోజు 4,000 కోట్ల రూపాయలను మా ఆర్టీసీ కార్మికులకు దక్కకుండా ఈ ప్రభుత్వం కుట్ర. ముఖ్యంగా ఏంటంటే శంకర్ గౌడ్ డిపోకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే మేమేమో వేరే ఇబ్బంది ఏం పెడతలేము. శాంతియుతంగానే మాకు అక్కడ ఒక 10 నిమిషాలు కనుక మా కన్నతల్లి అటువంటి డిపో, ఆ డిపోకు తీసుకుపోయి నివాళులు అర్పించుకొని మేము కార్యక్రమం చేసుకోవడానికి సమ్మతంగా ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ స్పందించి మా శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆయనకు ఒక 5 కోట్ల ఎక్సైజ్ ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఆయనను మాత్రం నర్సంపేట డిపోకు తీసుకుపోయేదాకా మాత్రం మేము ఈ కార్యక్రమం ఇక్కడనే కూర్చుంటాం. మా శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకురావడానికని మేము ఈ విధమైన శాంతియుత పోరాటానికే ముందుకొచ్చాము. కానీ వీళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోకుండా ఈ విధమైన ఇబ్బందులు పెట్టి మా రోడ్ల మీద మమ్మల్ని కూర్చుండబెట్టి ఎండల మమ్మల్ని ఇబ్బందులు చేస్తానే తప్ప దీనివల్ల వాళ్ళు సాధించింది ఏమి లేదు. కార్మికుల పక్షాన మేము అందరం కొట్లాడేది కదా ఒకటే, ఆయన మృతదేహాన్ని నర్సంపేట బస్ స్టాండ్ తీసుకొస్తే ఆయన ఆత్మ శాంతించడం కోసమే కొట్లాడుతున్నాం తప్ప వేరే అల్లర్లు లేవు, ఏం సమస్యలు లేవు, ఏం ఇబ్బందులు లేవు. శాంతియుతంగా పోతున్నాం అని కోరుకుంటున్నాం. శంకర్ గౌడ్ గారు తన వృత్తిరీత్యా చాలా బాధ్యతగా పనిచేసేటువంటి వ్యక్తి. అతను సుమారుగా 27 సంవత్సరాలు కూడా డ్రైవర్ వృత్తిలో కొనసాగుతుండు ఆర్టీసీలో. ఈ ప్రభుత్వం ఈ యొక్క ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కార్మికులందరూ కలిసి, ఆర్టీసీ ఉద్యోగులందరూ కలిసి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా తను ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అలాగే ఆ మృతదేహాన్ని కూడా ఆర్టీసీ డిపో ముందు తీసుకెళ్లి ఒక 5 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించేసి శాంతియుతంగా నర్సంపేట పట్టణంలో ర్యాలీ తీసి ఆ తర్వాత అంతిమ సంస్కారాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆత్మహత్య కారకురాలైనటువంటి డిఎం గారిని కూడా సస్పెండ్ చేయాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ రోజు రోడ్ల మీద కూర్చోడానికి కారణము ప్రభుత్వం అండి. శంకర్ గౌడ్ గారు డిపోని పట్టుకొని ఉన్నాడండి. అందరి దాంట్లో నోట్లో నాలుక లెక్క తిరుగుతాడు. ఆయన చనిపోవడానికి కారణం కూడా ప్రభుత్వం మొండి వైఖరే. ఆయనను నిన్న 10 గంటల 40 నిమిషాలు చనిపోతే 2 గంటల చనిపోయిందని ఇచ్చిండండి. మేము డిపో దగ్గర మేమందరం వేచి ఉన్నామని ఆయనను మల్లంపల్లి దగ్గర నుంచి రోడ్డు క్రాస్ చేసి ఆయన ఇక్కడికి తీసుకొచ్చిండండి. మేము ఆయన ఆత్మశాంతి కోసము మాకు ఒక 10 నిమిషాలు ఆయన డెడ్ బాడీని అక్కడికి తీసుకుపోతామని చెప్తానమండి. ఆత్మశాంతి కోసమే ఆయన ఇన్ని సంవత్సరాలు నర్సంపేట డిపోలో పనిచేసినందుకు ఒక 10 నిమిషాలు ఆయన డెడ్ బాడీని అక్కడ తీసుకుపోవడానికి
ఆత్మశాంతి కోసమే అశ్విని వాళ్ళు ఇప్పించడానికి మా ఆత్మశాంతి కోసం మేము తీసుకుపోతుంటే కూడా మాకు ఛాన్స్ ఇవ్వట్లేదండి. మేము కోరుకునేది ఒకటే, శంకర్ గౌడ్ వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సహాయం చేస్తారు మీరు, కుటుంబానికి మీరు ఏం చేస్తారో మాకు అది చెప్పాలండి. ఇంతవరకు ఆర్ఎం గారు కూడా ఇక్కడికి రాలేదండి, డిఎం గారు కూడా ఇక్కడికి రాలేదు, ఆర్ఎం గారు కూడా రాలేదు, డిపో మేనేజర్ కూడా కనీసం దీనికి ఏం చేస్తలేదండి. మేము ఈయన కోసం మేము మినిట్ రాత్రి అంతా అక్కడనే పడుకున్నామండి, మహిళా కండక్టర్ డిపో ముందే పడుకున్నామండి. మాకు తెలియకుండా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇదంతా ప్రభుత్వం మొండి వైఖరి, ఆయనని తీసుకురాకపోవడానికి కూడా ప్రభుత్వమేనండి. శంకర్ గౌడ్ ఆర్టీసీ గురించి ఏం చెప్పకపోయేది, నాకు మా ఇంట్లో గురించే చెప్పేది. ఏదున్నా ఇంటికి రారా, నేను ఇంటి దగ్గరే ఉన్నా అని నిన్న మార్నింగ్ ఫోన్ చేశాడు నాకు. ఆఫ్టర్నూన్ వరకు వస్తానా అని చెప్పాను. వెళ్దాం అనుకున్నాడు ఆయన, అంతలోకే మాకు కాల్ వచ్చింది. ఖాళీ ఉన్నాడు అక్కడికి పోయి చూసేసరికి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి. ఆ నాన్న 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో చేస్తున్నాడు. అయినా కిరాయికి ఉన్నా కూడా మమ్మల్ని అయితే ఏ రోజు కడుపుకు మార్చలేదు, దేనికి మార్చలేదు, దొడ్డు బియ్యం పెట్టలేదు. ఎలా అన్నిట్లలో మంచిగానే చూసుకునేవాడు, ఏ లోటు లేకుండానే చూసుకునేవాడు. అంతే, మంచిగా ఉండేవాడు మాకు. నాతోటే ఉంటాడు, ఏదున్నా నాకే చెప్పుకుంటాడు ఫోన్ చేసి. అతనికి ఒక 10 నిమిషాలు తీసుకుపోయి శాంతి చెప్పేయడానికి తీసుకుపోతాం. 10 నిమిషాలు మేమేం చెత్తలేము కదా, డిపో ద్వారా తీసుకుపోయి మనం శాంతి చేపిస్తాం. గీత కూడా నేనే లేదేందని, గవర్నమెంట్ కి గీత కూడా ఇది లేదు. ఇంత చులక డిపో మేనేజర్ ఎటుపోయింది, డిపో ముందు రావాలి, సిగ్గు లేదా, దానికి శరం లేదా? ఒక డిపో మేనేజర్ రావాలి, అది రావాలా, డిపో మేనేజర్ రావాలి. ఇద్దరు చచ్చిపోయారు, 2 నెలలు కూడా కాలే, ఒక అతను చచ్చిపోయాడు, ఒక కండక్టర్ చచ్చిపోయాడు, డ్రైవర్ చచ్చిపోయాడు. గీత పట్టింపు లేదా గవర్నమెంట్ కు? గీత ఇది లేదా? రేపు వాళ్ళకే అవుతుంది. పరిస్థితి ఏం కావాలి, పరిస్థితి ఏం కావాలి? ఇవాళ అతనే అయిండు, రేపు నేను కూడా కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. ఏం పట్టింపు లేదా? అట్లా తీసుకురాకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చిళ్ళు. మేము ఏం చేస్తాం సార్? ఆయన ఇన్ని రోజులు డ్యూటీ చేసిండు, డిపో తీసుకపోతే ఆయనకు ఆత్మశాంతి ఉంటది, ఆత్మతృప్తి ఉంటది. వాళ్ళ కుటుంబానికి ఏదన్నా హామీ ఇవ్వాలి కదా సార్. ఆయన అట్లా పిరికి వ్యక్తి కూడా కాదు. ఇంత మనస్తాపానికి కారణమైంది యాజమాన్యం, మా మేడం గారే. వాళ్ళందరూ సమాధానం చెప్పాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి.